రెబల్ స్టార్ ప్రభాస్ గారి రాజసాబ్ సినిమా ఎక్కడ చూసినా కూడా మిక్స్డ్ టాక్ అయితే వినిపిస్తుంది. మరి నిజంగానే మిక్స్డ్ టాక్ చెప్పిన విధంగానే ఉందా మూవీ అంటే 100% అయితే అవును అని చెప్పలేము, కాదు అని కూడా చెప్పలేము. అండ్ ఆల్మోస్ట్ ఒక 70% పీపుల్ అందరూ కూడా బాగుంది, అద్భుతంగా ఉంది, మారుతి గారు చాలా అద్భుతంగా చూపించారు. అండ్ ప్రభాస్ గారి లుక్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఒక హీరోయిన్స్ ముగ్గురు అండ్ సంజయ్ దత్ గారు కావచ్చు, వాళ్ళ నాన్నమ్మ క్యారెక్టర్ కావచ్చు, మిగతా యాక్టర్స్ అందరూ కూడా అద్భుతంగా చేశారు. స్టోరీ కూడా ఎప్పుడు అంటే హారర్ అని చెప్పేసి రొటీన్గా కాకుండా ఒక కొత్తగా చూపించారని చెప్పేసి ఈ 70% పీపుల్ చెప్తున్నారు. మరి ఈ 30% పీపుల్ ఎవరైతే ఉన్నారో లేదు అసలు ఇది ఫస్ట్ హాఫ్ అంతా కూడా ల్యాగ్ అనిపిస్తుంది అండ్ 3 గంటల 10 నిమిషాలు 3 గంటల 3 నిమిషాలు అంటే మరి ఇంత ల్యాగ్ కూడా అవసరం లేదు, చాలా లెంతీగా అనిపించింది, చాలామంది కూడా నిద్రపోయారు. అండ్ ఇలాంటి స్టోరీలు ముందు కూడా చూసాము, కాకపోతే కొంచెం కామెడీ అనేది టచ్ అయింది కాబట్టి బాగుంది అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. మరి ఈ విధంగా మిక్స్డ్ టాక్ వస్తుంది అంటే మరి ప్రభాస్ గారి సినిమా అంటే మనం ఏ రేంజ్లో ఊహించుకుంటాము? ముందు నుంచి కూడా మారుతి గారి డైరెక్షన్లో ప్రభాస్ గారి సినిమా ఒప్పుకున్నారా? మరి ఆ సినిమా ఏ విధంగా ఉండబోతుంది? అది కూడా హారర్ అంటున్నారు అండ్ కామెడీ అంటున్నారు, థ్రిల్లింగ్ అంటున్నారు, అన్నీ కూడా అన్ని ఎమోషన్స్ ఉంటాయని చెప్తూ ఉన్నారు. అంటే ఈ విధంగా భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. మరి అంత భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సినిమాకి వెళ్ళినందుకు మనకి ఈ విధంగా అనిపిస్తుందా, లేకపోతే నిజంగానే మారుతి గారు మనం పెట్టినటువంటి హోప్స్కి సరైన న్యాయం చేయలేదా అంటే ఖచ్చితంగా మరి మారుతి గారి తప్పే అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు. మరి మూవీలో కొన్ని సీన్స్ చాలా చాలా అద్భుతంగా వచ్చాయి, కొన్ని సీన్స్ మాత్రం అనవసరంగా పెట్టారేమో, ఇంత లెంతీగా అవసరం లేదు. మొత్తం ఎప్పుడు అంటే ఆ స్టోరీ అంతా కూడా ఒక బంగ్లాలోని జరగడం చాలా చాలా బోరింగ్గా అనిపించింది సినిమా అంతా కూడా అని కొంతమంది అంటున్నారు. అంటే ఎవరు ఏం చెప్పినా కూడా మనము సినిమా చూసిన తర్వాత మనం ఏం ఫీల్ అయ్యాము అని చెప్పేసి దాన్ని అర్థం చేసుకోవడం బెటర్. కాకపోతే కొంతమంది ఏంటంటే ఫస్ట్ షో కావచ్చు, ఫస్ట్ డే అంతా కూడా షోస్ అయిపోయిన తర్వాత రివ్యూస్ అన్నీ కూడా చూస్తారు. సో చూసిన తర్వాత ఎవరేం చెప్తున్నారు ఏంటనేది కంప్లీట్గా చూసిన తర్వాత నెక్స్ట్ డే మనం సినిమాకి వెళ్ళాలా వెళ్ళొద్దు అనేది డిసైడ్ అవుతూ ఉంటారు. బట్ ప్రభాస్ గారు కాబట్టి ప్రభాస్ గారి చూడడానికైనా కూడా, ఆయన యాక్టింగ్ చూడడానికైనా, ఆయన స్క్రీన్ మీద చూడడానికైనా కూడా చాలామంది అయితే సినిమాకి వస్తారు. మనకు తెలుసు ప్రభాస్ గారి సినిమా ఏదైనా కూడా మిక్స్డ్ టాక్ వచ్చినా ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా దాదాపు ఒక 400-500 కోట్లు అయితే వసూలు వస్తాయి. మరి ఇక్కడ మిక్స్డ్ టాక్ కాబట్టి ఖచ్చితంగా అంతకు మించే వస్తాయని అయితే నమ్ముతున్నారు. బట్ ఇక్కడ మారుతి గారు మాత్రం ఆయన మీద పెట్టినటువంటి హోప్స్కి అంత న్యాయం చెయ్యలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు. సో ఇది కంప్లీట్గా మారుతి గారి తప్పేనా లేదు అని అంటారా? మీరేమంటారు? ఒకవేళ మీరు నిజంగా ఆల్రెడీ సినిమా చూసి ఉంటే ఏ విధంగా ఉంది, ఒకవేళ చూడబోతున్నారు అనుకుంటే కూడా ఖచ్చితంగా చూసిన తర్వాత అయినా కూడా కామెంట్ చేయండి.